మీనం శ్యామన్న పుట్టినరోజు సందర్భంగా యాకన్న మన స్టూడియోకి రావడం జరిగింది. యాకన్న మాటలతో ఒక పాట పాడి శ్యామన్న స్టేజ్ మీదకి వస్తాడు. కొంచెం ప్రేక్షకులు ఆస్వాదించాలని కోరుకుంటున్నాం. మీనం శ్యామన్నకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఒక ప్రశ్నించే గొంతుకలాగా ప్రజల కోసమే, ప్రజా సమస్యల కోసమే, ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ఇవాళ ప్రజా వాయిస్ అనే ఒక ఛానల్ని ఏర్పాటు చేసి, ఈ ప్రజా వాయిస్లో దాదాపుగా ప్రథమ బర్త్డే కావచ్చు. ఈ ప్రజా వాయిస్ ఛానల్లో ప్రథమ మొదటి జన్మదిన శుభాకాంక్షలను పొందుతున్నటువంటి మీనం శ్యామన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇలాంటి పుట్టినరోజులు, ఇలాంటి జన్మదిన వేడుకలు మరెంతో ఘనంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒక విలేకరిగా, ఒక జర్నలిస్ట్గా, ఒక జనం సమస్యలను పట్టించుకుని జనం సమస్యలను పరిష్కరించే ఒక జర్నలిస్ట్గా అన్నకు మరెన్నో నిండు నూరేళ్ళు ఈ వృత్తిలో కొనసాగుతూ ప్రజల మన్ననలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వందనాలు వందనాలు అన్నా విలేకరి, వందనాలు వందనాలు అన్నా విలేకరి, అందరి గుండె సరి నీ పెన్ను వైఖరి. వందనాలు వందనాలు అన్నా విలేకరి, అందరి గుండె సడి నీ పెన్ను వైఖరి. అక్రమాలపైనే నీ ఆలోచన గురి, అక్రమాలపైనే నీ ఆలోచన గురి, అన్యాయం మెడకు నీ అక్షరం ఊరి. నిజాలే అన్నా నీకు పిరి, వందనాలు వందనాలు అన్నా విలేకరి, అందరి గుండె సడి నీ పెన్ను వైఖరి. అక్రమాలపైనే నీ ఆలోచన గురి, అన్యాయం మెడకు నీ అక్షరం ఊరి. అడవుల్ల రాలిన పూల కథలు రాస్తావు, అడుగడుగున పేదవాళ్ళ ఎతలు రాస్తావు. అడవుల్ల రాలిన పూల కథలు రాస్తావు, అడుగడుగున పేదవాళ్ళ ఎతలు రాస్తావు. కూలిన గుడిసెకు నువ్వు వాసమేస్తావు, కూలిన గుడిసెకు నువ్వు వాసమేస్తావు. నీ వాసం అలిగి ఏలేటోళ్ళ నిలదీస్తావు. వందనాలు వందనాలు అన్నా విలేకరి, అందరి గుండె సడి నీ పెన్ను వైఖరి. అక్రమాలపైనే నీ ఆలోచన గురి, అన్యాయం మెడకు నీ అక్షరం ఊరి. సూర్యుడందున వాడు అర్ధాయుషోడు, సూర్యుడందున వాడు అర్ధాయుషోడు, నిన్ను చంద్రుడందున వాడు నెల నిండనోడు. సూర్యుడందున వాడు అర్ధాయుషోడు, నిన్ను చంద్రుడందున వాడు నెల నిండనోడు. దేవుడందున రాళ్ళల్ల రాయివాడు, దేవుడందున రాళ్ళల్ల రాయివాడు, నీకెవరి సాటి రారు మా అన్న విలేకరి. వందనాలు వందనాలు అన్నా విలేకరి, అందరి గుండె సడి నీ పెన్ను వైఖరి. అక్షరాలపైనే నీ ఆలోచన గురి, అక్రమాలపైనే నీ ఆలోచన గురి, అన్యాయం మెడకు నీ అక్షరం ఊరి. ఇట్లా అన్యాయం మెడకు అన్న అక్షరం ఒక ఉరిలాగా మారాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీనం శ్యామన్నకు మనస్ఫూర్తిగా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు అన్నని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. మీనం శ్యామన్న గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్రజా వాయిస్ టీం తరపు నుంచి మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మా మీనం శ్యామన్న. ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెంతో ఘనంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అన్నకు థ్యాంక్ యూ అన్న. ఒక్క నిమిషం అట్లనే వేసేసి ఈ దిశాలో వేస్తే చూడడానికి
ఒక నిమిషం ఇట్రా హర్ష నాదా ఇట్రా నువ్వు ఫోటోలో చూస్తలేవా ఇట్రా ఒక్క నిమిషం షార్ట్ మీద ఉన్నాడు ఒక చిన్న అన్న కోసం ఒక్క చిన్న పాట వాడినాక కేక్ కట్ చేయాలి ఒక్క చిన్న పాట వాడితే స్టార్ట్ మీదే మీ మైక్ మీ దగ్గర ఓకే. మీనం శ్యామన్న దాదాపుగా మీనం శ్యామన్న జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రజల గొంతుకగా ప్రజల సమస్యల పరిష్కారం దిశగా అన్న వాయిస్ ఉండాలి, ఆ ప్రజా వాయిస్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీనం శ్యామన్నో మీనం శ్యామన్నో ప్రజలాని ముత్యమన్నో మీనం శ్యామన్నో ప్రజలాని ముత్యమన్నో ప్రజావాయిసై ప్రజల పక్షం ఉండాలన్నో ప్రజావాయిసై ప్రజల పక్షం ఉండాలన్నో మీనం శ్యామన్నో ప్రజలాని ముత్యమన్నో మీనం శ్యామన్నో ప్రజలాని ముత్యమన్నో ప్రజావాయిసై ప్రజల పక్షం ఉండాలన్నో ప్రజావాయిసై ప్రజల పక్షం ఉండాలన్నో అవరోధాలు ఎన్నొచ్చినా అడ్డంకులు ఎన్నొచ్చినా అవరోధాలు ఎన్నొచ్చినా అడ్డంకులు ఎన్నొచ్చినా అదరక బెరక నువ్వు ప్రజలపక్షమై నిలవాలన్నో మీనం శ్యామన్నో ప్రజలాని ముత్యమన్నో మీనం శ్యామన్నో ప్రజలాని ముత్యమన్నో ప్రజావాయిసై ప్రజల పక్షముండాలన్నో ప్రజావాయిసై ప్రజల పక్షముండాలన్నో ఇట్లా ప్రజల పక్షం ఉండి ప్రజల కోసమే అన్న ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి జన్మదిన వేడుకలు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెంతో ఘనంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి అన్న మీనం శ్యామన్నకు జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. మా యాకన్న కేకు ప్రజల కోణంలో ఉండే బిడ్డ యాకన్న ఎవరో కాదు, నా జర్నలిజం క్లాస్మేట్, సూపర్ సింగర్, తెలంగాణ ఉద్యమకారుడు, ఎన్నో రకాలుగా ఎన్నో పాటలు పాడిళ్ళు. గ్యారే యాకన్న మన యూట్యూబ్ ఛానల్ ఏముంటుంది, యాకన్న మ్యూజిక్ అని కొడితే మీకు కోకోలర్గా వస్తాయి. అన్ని ఛానళ్ళల్లో ఉంటాడు యాకన్న, సింపుల్గా కనిపిస్తుండే ఇక్కడ, కానీ అన్ని ఛానళ్ళల్లో వాయిస్ లేస్తే అది నార్మల్గా ఉండదు కథ. అందుకే అన్న మాతో ఆల్వేస్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఖచ్చితంగా ప్రయాసాలు పడుతూ థ్యాంక్ యూ సో మచ్ అన్న. తినాలి, మనిషి కొంచెం పెట్టుకోండి. అప్పుడు కోపం ఎక్కువ, తండ్రి లెక్క కోపం ఎక్కువగా తిరుగుతుంటాడు. అప్పుడు అంతే, ఏం లేదు. దండించే వాళ్ళ దగ్గరనే అన్నం ఉంటుంది అట అన్నట్టు మన దగ్గర ఉంటుంది కదా, చేయలేదు. కోపం ఉన్నగానే ప్రేమ అంతే. థ్యాంక్ యూ సో మచ్ అన్న.